హాయ్ అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. పాతకాలం పద్ధతిలో చేపల పులుసు ఏ విధంగా పెట్టేవాళ్ళో చూద్దామండి. మీరు ఇలా కానీ చేపల పులుసు పెట్టినట్టయితే ఏ చేపతో పెట్టినా కూడా చాలా చక్కగా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే 1 కేజీ వరకు చేపలు తీసుకోండి. దాన్ని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత లాస్ట్ టైం వాష్ చేస్తున్నప్పుడు కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకోండి. తర్వాత మ్యారినేషన్ కోసం అయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, దాంట్లోనే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఏదైతే మీరు మసాలాలు అయితే వేశారో దాన్ని ఒక్కొక్కటిగా చేప ముక్కలకు మంచిగా పట్టించుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతలోపు 2 ఆనియన్స్ని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకొని 3 పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నెనైతే తీసుకోండి. గిన్నె ఎంత పెద్దగా ఉండి వెడల్పుగా ఉంటే అంత మంచిదండి. చేపల పులుసు అంత చక్కగా మరుగుతుంది. గిన్నె వేడైన తర్వాత 4 పావుల వరకు అయితే ఆయిల్ తీసుకోండి. చేపల పులుసులో మామూలుగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయండి. వీటిని సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేటివి చక్కగా మగ్గే వరకు కుక్ అవ్వనివ్వండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసిన తర్వాత చూడండి, ఆనియన్స్ చక్కగా మగ్గిపోతున్నాయి. దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇది పోపులో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. దాంట్లోకే మనం ముందుగా పసుపు వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే పసుపు కూడా యాడ్ చేయండి. ఇది చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయండి. ఇలా చేప ముక్కల్ని మొత్తం వేసిన తర్వాత ఒక సైడు వాటిని ఫ్లిప్ చేయండి. ఇలా ఫ్లిప్ చేయడం వల్ల ఆయిల్ అనేది ముక్కలకి మంచిగా స్ప్రెడ్ అవుతుంది. వీటిని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. అంతలోపు నేనైతే 50 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నానండి. చేపల పులుసులో కొంచెం చింతపండు ఎక్కువగానే పడుతుంది. 1 గ్లాస్ వాటర్తో గుజ్జు తీసుకొని దానికి గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేశాను. చూడండి, 5 నిమిషాల తర్వాత ఎంత బాగా కుక్ అయిపోయాయో, చేప ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి. దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసి గరిటెతో ఏం కలపకుండా ఇలా గిన్నెను తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పడం వల్ల ఉప్పు కారం అనేవి చక్కగా పడతాయి. మీకు ఉప్పు టేస్ట్ చూసి తక్కువగా ఉంటే ఉప్పు వేసుకొని మరొక పొంగొచ్చాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొద్దిగా ఫిష్ మసాలా వేసుకుంటే యమ్మీ చేపల పులుసు అయితే రెడీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. Thank you for watching my videos.